రవితేజ సామ్రాజ్యానికి నేను మహారాణిని ఎప్పుడవుతానో ఏంటో. అత్తయ్య, పంకజాన్ని కాఫీ అడిగారంట కదా, మీకోసం స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. తాగండి అత్తయ్య. ఏయ్, ఆ రోజిచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? నా పనుల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదని చెప్పాను కదా. నేను కూడా చెప్పాను కదా అత్తయ్య. ఇక మీదట మీకు సంబంధించిన ప్రతి పని నేనే చేస్తాను, మీరు నాకే చెప్పాలని చెప్పాను కదా. మరెందుకు మీరు పంకజానికి పని చెప్తున్నారు? ఏదైనా ఉంటే నాకే చెప్పండి అత్తయ్య, ప్లీజ్. సరే అత్తయ్య, ఇప్పటికీ నేను మారలేదని మీకు నా మీద నమ్మకం కలగకపోతే ఈ వేడి కాఫీ తీసుకుని మజ్జిగ విసిరి కొట్టినట్టే ఈ కాఫీని కూడా నా మొహానికి కొట్టండి. కానీ నా మనసు మాత్రం మారదత్తయ్య. నా జీవితాంతం అత్తయ్యగా నేను మిమ్మల్ని పూజించుకుంటూనే ఉంటాను. మీరెంత తిట్టినా, ఎంత అవమానించినా మీ ముందు ఎప్పటికీ ఇలా తల వంచి తల దించుకునే నడుచుకుంటాను. ఎందుకంటే మీరు నా అత్తయ్య. తల్లి తర్వాత తల్లి లాంటి వారు. ఈ ఇంట్లో మీ మాట శాసనం, మీ నవ్వు ఒక వరం, మీ అడుగు నాకొక మార్గం. ఆ రోజు కృష్ణ నన్ను కొట్టిన దెబ్బతో నా కళ్ళు తెరిపించింది. మీరు గొప్పదాన్నని నాకు గుర్తు చేశాడత్తయ్య. ఇప్పుడు మీరు నన్ను తిట్టినా సరే అది నా మేలు కోసమే అనుకుంటాను. మీరు కొట్టినా అది నా గుణపాఠం అనుకుంటాను. ఎప్పటికైనా మీ మనసు గెలుచుకుని ఇది నా కోడలు అని మీ నోటి వెంట అనిపించుకోవడమే నా లక్ష్యం అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ కాఫీ తీసుకొని తాగండి, లేదా ఎప్పటిలాగే నా మొహాన విసిరి కొట్టండి. అంతవరకు నేను ఇక్కడ నుంచి కదలను. మార్పు కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు కాఫీ తీసుకున్నారు, నాకు అంతే చాలు. వస్తాను. ఏంటత్తయ్య, కాఫీ మొహాన కొడతారా? ఇలా కుక్కిన పేనులా నా కాళ్ల దగ్గర ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను. కానీ ఇలా నా కాళ్ల కింద అణిగి మణిగి ఉన్నంతకాలం ఈ ఇంట్లో నీకు ఏ సమస్య రాదు. అలాగే అత్తయ్య. అలాగని ఈ ఇంటి విషయాలు నీ మేనత్త, అదే ఆ ఆటో రాణమ్మకి చేరవేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? మీరు చెప్పారు కదా, మా రాణమ్మ అత్తయ్య ఈరోజు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మీరు నాకు అత్తయ్యగా ఇదే ఇంట్లో మీతో పాటు జీవితాంతం కలిసి ఉండాలి కదా. నేను చూడు, ఏనాడైనా నా ముందు నీ నోరు లేచినా, ఈ ఇంట్లో నాకు ఎదురు తిరిగినా, ఈ చిత్రావతి అసలైన రూపం ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. అయ్యో, అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వనత్తయ్య. నేను వెళ్తాను. కృష్ణ, సైలెంట్ గా రా.